ఉభయ సభలు నిర్వేదిక అమెరికా ప్రతీకార సుంకాల అంశంపై ఆందోళన చేస్తున్న ఏం చేయాలో అర్థం కాక అమెరికా ప్రతీకార సుంకాలు ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి వీళ్ళేమో కేసుకు పోతురు. వక్ఫ్ బిల్లుకు సంబంధించి కేసుకు పోతున్నాడు. కాంగ్రెసు మజ్లిసు మళ్ళీ కలిసిపోతున్నాయి. ఈ విషయంలో కలిసి సుప్రీంకోర్టులో కేసు వేస్తారట. పార్లమెంట్లో చట్టం చేస్తే పార్లమెంటు సభ్యుడిగా గెలిచి పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు దానికి వ్యతిరేకంగా కోర్టుకు పోతారట. వక్ఫ్ బిల్లుపై సుప్రీంకు ఓవైసీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరు ఏమిటి ఇట్లా చేస్తేనే నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయి. సరేనా ఆయన ఇదా నిజమా ఇన్ని రోజుల పడతలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని వాదనలు ప్రజలకు వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఒక్కరు వింటున్నారు, ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. అంతకుముందులాగా ఏదో 4 పత్రికలలో వార్తలు వస్తే అదే నిజం అనుకొని ఎవరి పత్రిక వానుకుండి వానికి బాకా కొడితే అదే నిజం అనుకున్నది కాదు. ఇవాళ అన్ని విషయాలు మసిపూసి మారేడుకాయ చేసి ఇన్నాళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టినటువంటి విషయాలు ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వల్ల నెగిటివ్ ఉండొచ్చు, చెడ్డ ఉంది, మంచి ఉంది. కానీ మంచి జరిగేటువంటి విషయంలో మాత్రం ఇట్లా వీళ్ళ యొక్క నిజ స్వరూపాలన్నీ బయటికి పోతాయి. ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ఓవైసీ మీద కాంగ్రెస్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇంకా వినాశనానికి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే పోతారు. సుప్రీంకోర్టు ఇవాళ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి చర్చలో రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఎందుకు చర్చలోకి వెళ్ళలేదు? ఒక్కసారి ఎవరైనా ఆలోచన చేశారా మిత్రులారా? మొన్న కూడా అన్నాం, కేరళకు సంబంధించినటువంటి బిషప్ల యొక్క కేరళకు సంబంధించినటువంటి బిషప్లు వీళ్ళెవరు మీకు చూపిస్తా. సంఘం పేరు ఏదో ఉన్నది. ఈ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేసిరు. కేరళ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ బిషప్లు అంటే కేరళ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ప్రెస్ రిలీజ్. ద కేరళ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ సపోర్ట్స్ ది సెంట్రల్ government in bringing the most awaited Waqf amendment bill. The existing act was against the principles of natural justice and the finer values enshrined in the constitution. The omission of the section like 40 and 103 in the existing act is highly appreciated, and the sections were inhuman and included without considering the secular fabric of the nation. We request the central government to get the amendment bill be passed as early as possible so that the tears of thousands of suffering people in places like Munambam can be wiped off. Only a legal amendment can provide permanent solution to their sufferings. We also urge the MPs of all the opposition parties to support the bill so as to pass historical legislation on the unanimous manner. ఈ లెటర్ వల్ల రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక వాద్రా గారి మీద ప్రభావం పడిందా? అట్లనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వైఎస్ జగన్ పైన కూడా ప్రభావం పడి రాజ్యసభలో ఆత్మ ప్రబోధానుసారం మీకు నచ్చినట్టుగా ఓటేయమని ఇండైరెక్ట్గా చెప్పారా అనేటువంటిది కూడా ఉంది. కేరళలో ఈ ముస్లింలకు క్రిస్టియన్లకు సంబంధించినటువంటి చర్చిలకు సంబంధించి 400-500 ఎకరాల భూమిని డైరెక్ట్గా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది. దాంతో వాళ్ళు ప్లస్ కేరళకు సంబంధించినటువంటి ఇదే సంస్థ లవ్ జిహాద్ వల్ల మొత్తం ముస్లింలు మా అమ్మాయిలను ఎత్తుకపోతున్నారని వీళ్ళే ప్రకటించారు. లవ్ జిహాద్ జరుగుతుందని. వక్ఫ్ బోర్డు వల్ల మా భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయని వీళ్ళు చెప్పుకుంటున్నారు. దీంతో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక వాద్రా గారు చర్చలో పాల్గొనలేదనేటువంటిది ఒక చర్చ. అట్లనే వైఎస్ జగన్ కూడా ఇటు వీళ్ళు చెప్పారు మీరు వ్యతిరేకంగా ఓటేయకండి అని చెప్తే పార్లమెంటు లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసి ఒక సెక్షన్ని, అనుకూలంగా ఓటేసి ఇంకో సెక్షన్ని కొంత మేరకి దాన్ని సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం జరిగిందనేటువంటిది చర్చ. అంటే చూడండి ప్రజలారా, హిందూ సంఘాలు చెప్తేనేమో మతోన్మాదము, హిందూ సాధువులు, హిందువులకు సంబంధించినటువంటి అఖాడాలు, సాధు సంతుల సమ్మేళనం చెప్తేనేమో గగ్గోలు పెట్టి లౌకికవాదం అంటారు. వీళ్ళు చెప్తేనేమో లౌకికవాదం అన్నారు. ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలారా. రాహుల్ గాంధీ గారికి సంబంధించి ప్రియాంక వాద్రా గారు ఖచ్చితంగా ఈ బిల్లులో మాట్లాడకపోవడానికి ఇద్దరు గెలిచారు. ముఖ్యమైనటువంటి నాయకులు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇంత ముఖ్యమైనటువంటి బిల్లు పైన మాట్లాడకపోవడం ఏంటి అనేది అనేక మందికి అనుమానాలు వస్తాయి కదా. ఇవాళ ప్రియాంక వాద్రా గారు ఎందుకు మాట్లాడలేదు? వయనాడు నుంచి గెలిచారు కదా. మరి వయనాడు అంటేనే ఎక్కువ మంది ముస్లిం ఉంటారు, వాళ్ళ ఓట్లతోటే గెలిచారు అనేటువంటి ప్రచారం సాగింది కదా. సో రేపు పొద్దుగల వయనాడు నుంచి మళ్ళీ వీళ్ళు పోటీ చేయరనేటువంటిది వస్తుందా? కాంగ్రెస్ పార్టీ పరంగా మద్దతు తెలపలేదేమో, కానీ వ్యక్తులుగా ఎందుకు మాట్లాడలేదు? ఇట్లా
భిన్న నాలుకలు ఒకే అంశం పైన రెండు నాలుకల ధోరణి అనేటువంటిది అవసరమా అనేటువంటిది కూడా చూడాల్సింది ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి.